ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రజల తరఫున నాయకులు అడుగుతున్నారు మాలాంటి వాళ్ళందరూ. అంతేగాని ఇది రాజకీయ కోణంలో మాట్లాడిందో లేకపోతే ఎవరినో దురుద్దేశంతో మాట్లాడిందో ఎవరితో పాయింట్అవుట్ చేసి మాట్లాడినటువంటి విషయాలు కావు ఇవి. కాబట్టి అమలు జరిపే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని నేను కోరుతున్నాను. ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని నేను కోరుతున్నాను. ఏదైతే సూపర్ 6 అని మనం 6 అంటున్నాం, సురేష్ గారు అనేటట్టు 148 పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా అమలు జరగాలి. అమలు జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు, సురేష్ ఏదో చెప్తున్నారు, వాతావరణం వస్తుంది. సురేష్ ఏంటి వర్మ సార్, మేము మా వాదన ఒకటే, వీళ్ళు ఎంతసేపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇప్పటికైనా ఇంకా 4 సంవత్సరాల టైం ఇచ్చింది వీళ్ళకి, వీరి పరిపాలనకి. ఈ 4 సంవత్సరాలైనా 1 సంవత్సరం ఈ రోజు అందరూ పథకాలకు దూరం అయిపోయారు ప్రజలు. వీళ్ళని నమ్మి నట్టేట మునిగిపోయారు ప్రజలు. మళ్ళా వీళ్ళు మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సంవత్సరం రేపు 4వ తారీఖుతో సంవత్సరం అయిపోయింది. మీ పాయింట్ నోట్ ఆయన మాట్లాడతారు, చెప్పండి. ఇప్పుడు మా ప్రభుత్వం రెండో అంశం ఏంటంటే నెల రోజుల్లో 36 హత్యలు జరిగినాడు. 36 హత్యలకి అర్జువులని అడిగారు జర్నలిస్టులు. మధ్యాహ్నానికి తిరుగుతామని వచ్చారు. ఆ రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, విష ప్రచారం చేస్తూనే ఉన్నారు, విషం చిమ్ముతూనే ఉన్నారు. ఆ సాక్షి పత్రిక పేరు చూసుకుంటారు, వచ్చేస్తారు, వీళ్ళు వచ్చి డీలర్తో మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడే అంశాలు ఆ సాక్షి పత్రిక చెప్పండి. అన్న శాంతి ప్రసాద్ గారు సూటి ప్రశ్న, 143 హామీలు 143లో ఎన్ని అమలయ్యాయి? 143 ఇచ్చిన ప్రజలు ఇస్తారు తీర్పు, అది మేము ప్రజలకు చెప్పుకుంటాం. మీరు అసెంబ్లీకి రాని వాళ్ళు మీకెందుకు? అసెంబ్లీకి రాని వాళ్ళు ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళు. మీకు శాంతి ప్రసాద్ సార్ ఆపండి. ఇప్పుడు సురేష్ ఊరికి ఆవేశపడుతూ 143 అంటే హామీల్లో ఎన్ని అమలయ్యాయి? స్పెషల్ డిబేట్ పెడదాం, ఇప్పుడు సమయం లేదు కదా. ఇప్పుడు 143 అంటే ఐ లవ్ యూ చెప్పాలి కదా. సంవత్సరం కాలం అయింది, ఒక్క సంవత్సరం ఏదో చెప్తున్నాడు ఈయన, ఎప్పుడు వేసి చెప్తారు 143కి. ఒక నిమిషం బాబు, ఒక నిమిషం ఆగు. 143 అంటే ఐ లవ్ యూ అని అర్థం, అదే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు అంతకు మించి 143 అవుతాయని మాత్రం కళ్ళ కూడా ఊహించుకోకు. ఎందుకంటే నీకు గతాన్ని ఉండయా, నువ్వు రాజకీయాలు తెలుసుకో. ఫస్ట్ 6 నెలలు లాస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన 3 నెలలకే పెన్షన్ పెరిగి వస్తుంది, నిరుద్యోగ వృత్తి వస్తుంది, పసుపు కుంకుమ మన మొహాన్ని కొడతారు. ఇది ట్రాక్ రికార్డు. నువ్వు ఇప్పటి నుంచి గోలెట్టి 143 అమలు చేయమంటే ఎవరి వల్ల అవుతుంది? అవ్వదు. దాని గురించి అనవసరం టైం వేస్ట్ చేసుకోకు. లాస్ట్ 3 మంత్స్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడదాం. అదైతే లాస్ట్ 3 మంత్స్ గ్యారంటీగా వస్తుంది. శాంతి ప్రసాద్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కేశ్ ప్రసాద్ గారు చర్చలో